ఇప్పుడు కొంతమంది చూడండి, చిన్నపిల్లలు బూతులు మాట్లాడుతుంటారు. బూతులు అసలు పిల్లలకు బూతులు ఎలాగొచ్చి చెప్పండి మీరు? పరలోకం నుంచి నేర్చుకొచ్చారంటారా? పిల్లలకు పరలోకం నుంచి బూతులు నేర్చుకుని రాలా. దేవుడు బూతులు నేర్పించి భూలోకానికి పిల్లల్ని పంపలా. మరి పిల్లలకు బూతులు ఎట్టొస్తున్నాయి? ఎస్, మన దగ్గర విని మన చుట్టూ గురువులు మన ఇళ్లలోనే ఉంటారు. మామ గురువు, తాత గురువు, అమ్మమ్మ గురువు, నాయనమ్మ గురువు, మేనత్త గురువు, చిన్నమ్మ గురువు, పెద్దమ్మ గురువు, పెదనాన్న గురువు, చిన్నాయన గురువు, నాన్న గురువు, అమ్మ గురువు. ఈ గురువులందరూ మన చుట్టూ ఉన్నారు. వీళ్ళు ఏది మాట్లాడితే అది ఆ పిల్లలు ఏం చేస్తారు? కాపీ కాపీ పేస్ట్, కాపీ పేస్ట్ అనమాట. ఇంకా వాళ్ళకి అదొక్కటే తెలుసు. అందుకని మన భాష, మన వేషం, మన మాట, మన తీరు, మన ప్రవర్తన అవన్నీ ఎవరి మీద ప్రభావం చూపిస్తాయి? పిల్లల మీద ప్రభావం చూపిస్తాయి. అందుకే తల్లిదండ్రులే తొలి గురువులు అట పిల్లలకి. తల్లిదండ్రులు ఎవరు? తొలి గురువులు. అందుకే దేవుడు అంటాడు ఎఫెసు పత్రికలో, నాయనా తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలో, ప్రభు యొక్క బోధలో వారిని ఏం చేయండి? పెంచండి.